చేస్తున్నారు? నీ రూమ్ అని నీలుగుతున్నావు కదా, నువ్వే ఉండి ఈ రూమ్లో. ఇంట్లో ఇంకా చాలా గదులున్నాయి. ఏ నాతో కలిసి ఒకే గదిలో ఉంటే మీ మనసు మారిపోతుందని భయపడుతున్నారా? నీ విషయంలో నా మనసు ఎప్పుడో రాయిలా మారిపోయింది. అది కరగడం అసాధ్యం. అలాంటప్పుడు గదిలో ఉండడానికి మీకేంటి ప్రాబ్లం? నీ మొహం చూడడమే నాకు చిరాకు. చూడకండి, మీరు బెడ్కి అటు తిరిగి పడుకోండి, నేను ఇటు తిరిగి పడుకుంటాను. నీతో కలిసి ఒకే రూమ్లో ఉండడమే ఇష్టం లేదంటే ఒకే బెడ్ మీద పడుకోవాలా? ఇంపాసిబుల్. మీరెందుకు ఇంపాసిబుల్ అంటున్నారో నాకు తెలుసు. దగ్గరగా ఉంటే ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుందనే కదా. నాది మరీ అంత వీక్ మైండ్ అనుకుంటున్నావా? చాచా, అలా ఎందుకు అనుకుంటాను? మరీ నా మీద ఎంత కోపం చూపిస్తున్నా లోపల ఎక్కడో నా మీద ఇష్టం ఉంది అనుకుంటున్నాను. నేను మీకు దగ్గరగా ఉంటే ఆ ఇష్టమే మనల్ని దగ్గర చేస్తుందని మీరు భయపడుతున్నారని నాకు అర్థమవుతుందిలేండి. ఇష్టం కాదు కదా, దయ జాలి పొందడానికి కూడా నీకు అర్హత లేదు. నా మనసు నిండా నీ మీద ద్వేషం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి నువ్వు ఎంత తెలివిగా నాకు దగ్గర అవ్వాలని చూసినా నేను నీకు లొంగను. చూద్దాం, మీరు గెలుస్తారో నేను గెలుస్తాను. నీలాంటి చీప్ మెంటాలిటీ నాకు లేదు. ఐ హ్యావ్ కంట్రోల్ ఆన్ మై సెల్ఫ్. రాధ ఎంత బరితెగించిందో చూసావా అమ్మా? వాడు చీకొట్టినా సిగ్గు లేకుండా వాడి రూంలోనే సెటిల్ అయింది. మామయ్యని మాయ చేయడానికి మొదటి స్టెప్ వేసేసింది. ఇంకా ఏదో ఒకటి చేసి మామయ్యని తన వైపు తిప్పుకుంటుంది. శ్యామ్ అంత ఈజీగా లొంగడే. అయ్యో అమ్మా, ఇంతకు ముందు రాధ నటించడానికి వచ్చింది కాబట్టి హద్దులో ఉంది. ఇప్పుడు అఫీషియల్ రైట్స్ తో వచ్చింది కాబట్టి ఆ హద్దులు దాటేసినా దాటేస్తుంది. కరెక్ట్ గా చెప్పావు నందిని. తన భర్తతో ఎలాగైనా ఉండే హక్కు రాధకుంది. భర్త మనసు మార్చుకుని తన కాపురం నిలబెట్టుకోవడానికి రాధ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఏంటి కాపురమా? నా తమ్ముడు రాధని మనిషిలాగే చూడడం లేదు. ఇంకా భార్యగా యాక్సెప్ట్ చేసి తనతో కాపురం చేయటం అసాధ్యం. మరెందుకు భయపడుతున్నావు? నేనేం భయపడటం లేదు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల నువ్వు వణికిపోతున్న విషయం మాకు అర్థమవుతుందిలే. ఎందుకైనా మంచిది బీపీ మిషన్ టాబ్లెట్స్ దగ్గర పెట్టుకోసునందా. ఇక నుంచి రెగ్యులర్ గా అవి చాలా అవసరపడతాయి. మరీ అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడకండి. నేను తలుచుకుంటే రాధా శ్యామ్ల మధ్య ఎంత ఈజీగా చిచ్చు పెట్టగలను మీకు తెలుసు కదా. నువ్వు చేసిన రాజకార్యాలన్నీ తెలిసిపోయాయి గాని నువ్విప్పుడు విషయం తెలుసుకోవాలి. నీకింతకు ముందు కూడా చెప్పాను, రాధ అప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకుంది కాబట్టి నువ్వేం చేసినా ఊరుకుంది. కాని ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయి వచ్చింది కాబట్టి ఇక రాధని అడ్డుకోవడం, రాధా శ్యామ్ల మధ్య అడ్డుగోడని కట్టడం మీ వల్ల కాదు. రాధతో అంత ఈజీ కాదు. చూశారుగా తన స్థానాన్ని తను ఎలా దక్కించుకుందో. మీరు మాట్లాడకండి. ఇదంతా మీ వల్లే. మీరు రాధ దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే దాని చావది చచ్చుండేది.
శ్యామ్కి నందినికి పెళ్లి జరిగిపోయి ఉండేది. కూతురు జీవితాన్ని చేతులారా నాశనం చేశారు. మీలాంటి తండ్రి ప్రపంచంలో ఎక్కడా ఉండడు. నిజానికి మీరు చేసిన పాపానికి మిమ్మల్ని పోలీసులకు పట్టించి శిక్ష పడేలా చేయాలి. కానీ రాధ శ్యామ్ గురించి ఆలోచించి మీకు క్షమాభిక్ష పెట్టి వదిలేసింది. కాబట్టే మీరు ఇంట్లో దర్జాగా ఉండగలుగుతున్నారు. ఇదే మీ భాగ్యం అనుకుని తృప్తి పడండి. ఇంకా శ్యామ్ మీద ఆశలు పెట్టుకుని మళ్ళీ పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మర్యాదగా ఉండదు. ఇప్పుడు మీ గురించి మాకు పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి మేము మీ మీద ఓ కన్నేసి ఉంచుతాం. గుర్తుపెట్టుకోండి. మామూలుగానే వీళ్ళు రాధకి సపోర్ట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు సత్య అత్త విషయం తెలిసాక ఇంకా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ ఒక్కటైపోయారమ్మా. ఈ ఇంట్లో మనమే పరాయి వాళ్ళం అయిపోయాం. ఈ ఇంట్లో మన ఉనికి కాపాడుకోవాలి అంటే రాధా శ్యామ్లని ఒక్కటి కానివ్వకూడదు. శ్యామ్ రాధని అసహ్యించుకునేలా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనం చేసిన పని శ్యామ్ ముందు బయట పడేలోపు మనం రాధని బయటికి పంపించేయాలి. మన పెళ్లి నిజం. మీరు నా మెళ్ళో కట్టిన ఈ తాళి నిజం. నేను మీ భార్యనన్న విషయం కూడా నిజం. వదిలేయమ్మా, అయిపోయింది కదా. ఏంట్రా వదిలేసేది? ఎంత అవమానం జరిగింది మనకి. రాధకి పెళ్లి ఇష్టం లేనప్పుడు ముందే చెప్పుంటే మనం ఇంత దాకా తీసుకొచ్చే వాళ్ళం కాదు కదా. మన పాటికి మనం వేరే సంబంధం చూసుకునే వాళ్ళం.